పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ ఆందోళన కొనసాగుతుంది. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై అదనపు భారం మోపుతోందంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. నంద్యాల నూనెపల్లె ఉదయానంద రెసిడెన్సీ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేపట్టిన వైసీపీ శ్రేణులు అనంతరం డిఆర్ఓ రాము నాయక్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ సిఈసి సభ్యుడు పిపి నాగిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం 31% వ్యాట్తో పాటు రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజల సంక్షేమానికి కాకుండా ఖజానా నింపుకోవడానికేనని ఆరోపించారు. వెంటనే అదనపు సుంకాలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిస్తే నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రథమ స్థానంలో నేను ఆంధ్రప్రదేశ్ ని ప్రథమ స్థానంలో నిలుపుతానంటే ప్రజలందరూ డెవలప్మెంట్ లో నిలుపుతారేమో అని చెప్పేసి ఆలోచించినారు. కానీ ధరల మోతలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు ప్రజల మీద భారము ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెడుతూ ఉంటే దాన్ని తన బాధ్యతగా భావించి తన ట్యాక్స్లు తగ్గించుకుంటే ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం వేయాల్సిన అవసరం రాదు. కానీ ఈరోజు ఆయన కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే పబ్బం గడుపుకునే మనిషి అని చెప్పేసి మరొకసారి నిరూపితం అవడమే కాకుండా ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడిపోయింది. ఎక్కడా కూడా రోడ్లు కనపడడం లేదు, ఎక్కడా కూడా డ్రైన్లు వేసినటువంటి పరిస్థితి కనపడడం లేదు, ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే స్పందనలోకి వచ్చారు మోహన్ అని చెప్పేసి మస్కులర్ డిస్ట్రోఫీ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తి. కనీసం మాట్లాడడం, తలకాయ ఊపడం తప్పితే ఆయన ఒంట్లో ఒక్క పార్ట్ కూడా పనిచేసే పరిస్థితి కనపడడం లేదు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రభుత్వం చుట్టూ. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ని పెంచండి అయ్యా అని చెప్పేసి 2 సంవత్సరాలు దాని వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక మనిషి నడవలేని మనిషిని ఆధునిలో వెరిఫికేషన్ చేసుకొని రా అని చెప్పేసి లెటర్ పంపిస్తారు ఈ ప్రభుత్వం. నేను వెళ్ళలేనయ్యా, నన్ను ఇంట్లో బాత్రూమ్కి పోవాలంటే కూడా నన్ను ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్ళి బాత్రూమ్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ ఏడుస్తుంటే 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మాకు ఈనాటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆ కోడ్ రాలేదు, మాకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఈ నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ మంత్రిగా ఈ రోజు పరిపాలిస్తా ఉన్నారు. ఒక్క పెన్షన్ ఇప్పిలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక్క మనిషిగా ఒక్క పెన్షన్ ఇప్పిలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి ఒక్కసారి చూడండి, ఇప్పటికీ స్పందనలో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటున్నాడో ఆ మనిషిని ఎత్తుకురావడానికి ఎన్నిసార్లు వాళ్ళ పెద్దలు కష్టపడుతున్నారో ఒక్కసారి కనుకరించండి అయ్యా అని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. మరి ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజల మీద భారం తగ్గించడానికి ఇప్పటికైనా ట్యాక్సుల రూపంలో మీరు ఏదైతే మోత వేధిస్తున్నారో దాన్ని తగ్గించుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, వేగంగా అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకొని కనీసం
కనీస బాధ్యతగా ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళని కరికరించండి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా వ్యాట్ ని తగ్గించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ప్రజల మీద ఒక్క రూపాయి భారం కూడా పడనీయకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం.